Hi all, welcome to Banu's Window. Today's special is హలీం, చికెన్ హలీం. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడైతేనే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్గా ప్యాన్లో గోధుమ రవ్వ అంటే లాప్సీ అంటారు కదా, అది వేసుకోవాలి. 1 కప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ బియ్యం, మళ్ళీ తర్వాత 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఓట్స్, ఆ తర్వాత 1/2 స్పూన్ కాజు, తర్వాత ఎర్రపప్పు 1 టేబుల్ స్పూన్, బాదాం 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ రోస్ట్ అవ్వాలి, మంచి అరోమా అంతా బయటకు వచ్చేలాగా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా కలర్ అంతా చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మసాలాలు వేసుకుందాం. ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, మిరియాలు 1 టేబుల్ స్పూను, నువ్వులు 1 టేబుల్ స్పూను. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా పాన్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా గోల్డెన్ కలర్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఫుల్గా చల్లారిన తర్వాతనే మనము పొడి చేసుకోవాలన్నమాట. అలాగే పొడి చేసుకుంటే వేడి పైన ముద్ద కట్టేస్తుంది. ఇలా చల్లారిన తర్వాత చేసుకుంటే ఇట్లా మంచిగా పొడి పొడిగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆనియన్స్, మనం బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీగా వేసుకుంటాం ఇందులో. దాంతో మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట హలీం అంతా కూడా. దానికోసం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత అవి ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతాయి. గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనము మంచిగా ఇట్లా వేయించుకున్నాం అనుకో, అవి ఇట్లా క్రిస్పీగా అవుతాయి అన్నమాట చల్లారిన తర్వాత. ఒకసారి ఈ కలర్ రాగానే ఇంకా మనం తీసేసుకోవచ్చు. తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం కాజు తీసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం గార్నిష్ కోసం. అది ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకుందాం. నెయ్యి తీసుకున్నాక అందులో సాజీరా 1 టేబుల్ స్పూను, లవంగాలు 1 టేబుల్ స్పూను, తోక మిరియాలు అంటారు కదా అవి 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత దాల్చిన చెక్క ఒక 3-4 ఇంచుల మందం, ఒక 3 ఇలాచీలు వేసి వేయించుకున్న తర్వాత మనం కడిగి ఉంచుకున్న బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. చికెన్ హలీంకి ఎప్పుడైనా బోన్లెస్ చికెన్ తీసుకుంటేనే మనకి హలీం మంచిగా బోన్ లేకుండా బాగుంటుంది. ఇది కొంచెం రానెస్ పోయేంత వరకు ఉంచి అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర, ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఒక 2 మినిట్స్ పెట్టేసుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకుంటే మొత్తం మెత్తగా స్మాష్ అయ్యేలాగా ఉడికిపోతుంది అన్నమాట. ఆవిరంతా పోయేంత వరకు తీసేసి ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత వాటిని మెత్తగా చిదుముకోవాలి, మ్యాష్ చేసుకోవాలి. ఇంకా మొత్తం దీన్ని ఒక పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇంకా అందులో ఉన్న మసాలాలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా మ్యాష్ అయిపోయి గ్రేవీలో కలిసిపోతాయి.
ఇప్పుడు ఒక మందంగా ఉన్న బగోన తీసుకోవాలి, పెద్దగా మందంగా ఉండాలన్నమాట, అడుగంటకుండా చూసుకోవాలి. దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని, ఆ తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ పప్పులు అవి ఉంటాయి కదా, ఆ పౌడర్ అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక్క 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఆ గీ అంతా పైకి తేలే వరకు కొంచెం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత 4 to 5 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అవి ఉండలు కట్టకుండా స్పూన్ తోటి ఇట్లా మ్యాష్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. కలిపిన తర్వాత మనం పప్పు గుత్తి తీసుకొని దాంతో రుబ్బుతూ కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ చాలా టైం టేకింగ్, కాకపోతే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. హలీం అనేది ఎప్పుడైనా మనం బయటనే తింటాం కదా, అదే మనం ఇంట్లో చేసుకుంటే అదొక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే హెల్దీ కూడా, చాలా చాలా హెల్దీ. ఇలా చిక్కబడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ టైంలో మనము మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మ్యాష్ చేసిన చికెన్ మొత్తం అందులో కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఎక్కడ కూడా అడుగంటట్లేదు. ఇలాగే కలుపుతూ ఉండాలి. మటన్ హలీంకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే మనం కుక్కర్లో వేసినప్పుడు 10 to 12 విజిల్స్ పెడితే సరిపోతుంది. కొంచెం స్పైసీగా ఉండడానికి కొంచెం సాల్ట్, అలాగే కారం, అందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఈ టైంలో కలుపుకొని పెట్టేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. అంతే అండి, హోమ్ మేడ్ హలీం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా గార్నిషింగ్ కోసం వేసుకొని, ఆ తర్వాత కాజు కూడా వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ కాజు కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ టేస్టీ చికెన్ హలీం రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.